భారతం సిరీస్ పార్ట్ 3. ఇక్కడ ఒక నాకు మంచి లైన్ కనిపించింది చదువుతున్నప్పుడు. అదేంటి అంటే, యతో ధర్మ తతో కృష్ణ, యతః కృష్ణ తతో జయ. దీని మీనింగ్ ఏంటంటే, ధర్మం ఏ పక్షంలో ఉంటుంటే ఆ పక్షంలో కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడు ఏ పక్షంలో ఉంటే ఆ పక్షాన్ని విజయం వరిస్తుంది అని అర్థం. ఈ సందర్భం ఏంటి అంటే, యుద్ధానికి ముందు రోజు యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు వచ్చేసి అడుగుతారనమాట. తాత అంటే ఎవరు, మళ్ళీ భీష్ముల వారిని వచ్చేసి అడుగుతారనమాట. తాత, నేను యుద్ధం చేయాలనుకుంటున్నాను, దానికి నీకు పర్మిషన్ కావాలి అని. భీష్ముల వారు అంటారు, ఓకే నాయన, యుద్ధాన్ని చెయ్యి, ధర్మాన్ని పాటించు, విన్నవ్వు అని చెప్తారనమాట. సో ఆ పర్టికులర్ టైంలో ఈ పర్టికులర్ శ్లోకాన్ని ఎవరు చెప్తారు, ద్రోణుల వారు చెప్తారనమాట. యతో ధర్మ తతో కృష్ణ, యతః కృష్ణ తతో జయ అని. సో ఇదే కనుక మనం రియల్ లైఫ్లో మనం అన్వయించుకుంటే కనుక, జీవితంలో మీరు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు మీరు తప్పకుండా ధర్మం వైపు నిలబడండి. ధర్మం వైపు నిలబడితే కృష్ణుడు మీ వైపు నిలబడతారు. కృష్ణుడు మీ వైపు నిలబడ్డాడంటే ఆటోమేటిక్గా విజయం అనేది మిమ్మల్నే వరిస్తుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఈ పర్టికులర్ లైన్ అనేది. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.